హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ అయితే చూసేసాం. రివ్యూ చెప్పబోతున్నాం ఈ వీడియోలో. ఫస్ట్ నా ఒపీనియన్ వచ్చి చెప్పేస్తాను. బాగుంది సినిమా అయితే. ఫస్ట్ మెగాస్టార్ స్వాగ్, మెగాస్టార్కి ఎలివేషను ఇంకా సూపర్ ఉంది అసలు. వేరే లెవెల్ అసలు. అనిల్ రావిపూడి గారు అయితే మెగాస్టార్ని ఎలా చూడాలనుకున్నాము మనము, మెగా ఫ్యాన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ ఎలా చూడాలనుకున్నారు మెగాస్టార్ని అలా చూపించారు. ఆఫ్టర్ ఖైదీ నంబర్ 150 బాస్ ఈస్ బ్యాక్. అప్పుడు కాదు బాస్ ఈస్ బ్యాక్, ఇప్పుడు రియల్ బాస్ ఈస్ బ్యాక్. సూపర్ ఉంది అసలు. లుక్స్ కానీ స్టైల్ కానీ, ఆ కోట్ వేసుకుని వస్తుంటే నడుస్తుంటే అసలు గూస్ బాంబ్స్ వస్తుంది చేతిలో. వేరే లెవెల్ అనిపించింది. ఎంట్రీ సీన్ అయితే అసలు పీక్స్. ప్రతి సీను మనకి ఎంట్రీ సీన్లానే ఉంటుంది, బాస్ వచ్చే ప్రతి సీను. కానీ సూపర్ అనిపించింది సినిమా అయితే. ప్లస్ బాస్ క్యారెక్టర్ అయితే మంచిగా ఉంది. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే బాగుంది. నెక్స్ట్ మన హీరోయిన్ నయనతార గారు తీసుకుంటే సూపర్ క్యారెక్టర్ ఇచ్చారు. బాగా యాక్ట్ చేశారు. పర్ఫార్మెన్స్ అయితే ఎలా చేశారు. మన బాస్ పక్కన ఆఫీసర్స్గా పనిచేసిన వాళ్ళు కూడా బాగా యాక్టింగ్ చేశారు. ప్రతి ఒక్క డైలాగు మంచి మంచిగానే పండేవి. పంచులన్నీ బాగా ఉన్నాయి. ఇంకా ఎమోషన్ మన దిల్ రాజు గారు చెప్పినట్టు ఫైట్ ఇరికే, డ్యాన్స్ ఇరికే, ఎమోషన్ ఇరికే, అన్నీ ఇరికే. బాస్ మూవీ అంటే ఇది అని చూపించారు అనిల్ రావిపూడి గారు. వేరే లెవెల్ అసలు. నేను ఫస్ట్ షో వెళ్ళా 720 శ్రీరాములులో. అసలు వేరే లెవెల్. అసలు మాట్లాడలేవు. అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమా అయితే. క్లీన్ స్వాప్ అసలు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ బాస్ ఈస్ బ్యాక్. సూపర్ ఉంది సినిమా. ప్రతి యాక్టర్ వాళ్ళ ఒక క్యారెక్టరైజేషన్ని సూపర్గా పర్ఫామ్ చేశారు. పిల్లల క్యారెక్టరైజేషన్ అయితే మంచిగా అసలు. ఆ ఒక్క సీన్ ఉంటుంది మంచిగా ఎమోషనల్ సీన్ అయితే అసలు బాస్ హీరో తీసేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఒక ఎమోషనల్ ఒక సీన్ని ఇంత ఒక సూపర్గా హ్యాండిల్ చేస్తారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సూపర్గా ఉండింది అసలు. ఎమోషన్ కానీ, ఫైట్ కానీ, లవ్ కానీ అసలు. నేను చెప్పాను క్యూట్నెస్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం బాస్ది. అసలు వేరే లెవెల్. అసలు నేను వేరే లెవెల్ అంటున్నానంటే అది అలా ఉందన్నమాట. సినిమాలో అయితే నెక్స్ట్ లెవెల్. మన ఇద్దరు పాటలు వస్తాయి అన్నమాట, ఇద్దరు డ్యాన్స్. దాంట్లో కూడా నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అని. అందుకే ఆ ఒక వర్డే నాకు అసలు అలా అతుక్కుపోయింది నాకు నా నోరులో. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పి. అన్ని సాంగ్స్ కూడా సూపర్ ఉంది. ఫస్ట్ సాంగే హుక్ స్టెప్ సాంగు. బాస్ హుక్ స్టెప్ వేస్తే ఎలా ఉంటుందని మనకి తెలిసిందే. ఈసారి అయితే అసలు ఆయన వస్తుంటేనే ఒక స్వాగ్ నడిచి వస్తున్నట్టు ఉంది అసలు. ఆయన వస్తుంటే సూపర్ ఉంది. సాంగ్స్ ప్రతి సాంగ్ అసలు బోరే కొట్టల సినిమా అయితే. ప్రతి సాంగ్ కానీ, ప్రతి సీన్స్ కానీ, మన హుక్ స్టెప్ కానీ. ఇంకా చెప్పాలంటే వెంకటేష్ గారు వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఇలా ఉందన్నమాట. కొంచెం ఫ్యామిలీ అలా వెళ్తుంది సినిమా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ ఓకే సూపర్. సెకండ్ హాఫ్ అయితే బంపర్ అసలు. ఎలా అంటే మన సంక్రాంతికి ముందు భోగి వచ్చినట్టు సినిమాకి సెకండ్ హాఫ్ ముందు భోగి వచ్చిందనమాట. సెకండ్ హాఫ్ వచ్చి ప్యూర్ సంక్రాంతి అనమాట. సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయ్యింది టాప్ గీరు పడుతూనే ఉంది అసలు. పంచులు కానీ అసలు. మన వెంకటేష్ గారు ఎంట్రీ ఇస్తారు సెకండ్ హాఫ్లో. అక్కడి నుంచి అయితే ఒక అలా వెళ్ళిపోయింది సినిమా అయితే. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత సీన్స్ అయినా వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ కానీ సూపర్ ఉంది అసలు. నాకు ఇంకా మైండ్ నుంచి పోలేదు వాళ్ళ సీన్స్ అయితే. రేపు ఇంకోసారి వెళ్దామని అనుకుంటున్నా. మేబీ చూద్దాం, రేపు వీలైతే వెళ్తాను. ఎందుకంటే అంత బాగుంది సినిమా. చెప్పాలంటే అసలు ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్యూర్ అంటే ప్యూర్ అని అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అసలు ఏం ఆలోచించకుండా మీ టికెట్స్ అయితే వర్త్. ఏం ఆలోచించకుండా వెళ్ళిపోండి ఫ్యామిలీతో. పిల్లలు అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే ఫస్ట్ షోకే
ఏ 60 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ 30 ఇయర్స్ 20 ఇయర్స్ 10 ఇయర్స్ ఇలా ఒక ఏజ్ గ్రూప్స్ అందరూ వచ్చారు ఫస్ట్ షోకే. అంటే మీరు చూసుకోండి ఎంత బాగుందని సినిమా. పిల్లలైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు. చిరంజీవి గారి మెగాస్టార్ గారి పర్ఫార్మెన్స్కి నాకైతే స్పెషల్గా ఒక పోర్షన్ అయితే బాగా నచ్చింది, ఎమోషనల్. అంటే ఫాదర్ చిల్డ్రన్ ఎమోషన్ అయితే సూపర్గా ఉండింది అసలు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్టర్ డాడీ ఇలాంటి సీన్ వచ్చి ఈ సినిమాలో చూశాను అసలు. సూపర్ ఉంది. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అసలు. అది సంగతి అక్కడ, అదిదా సర్ప్రైజ్. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఇంకా నో వర్డ్స్, ఓన్లీ బాస్ వ్యాగ్ అంతే, ఇంకేం చెప్పలేము. ఈ పండగకి, లాస్ట్ పండగకి అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చారు. ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారితో వచ్చి సంక్రాంతి అలా లేపుకుని వెళ్ళిపోయారు అసలు. ఆయన సంక్రాంతి వచ్చేది ఎవరి కోసమో కాదు, ఆయన కోసమే అనుకుంటా సంక్రాంతి వచ్చేది. ప్రతి సంక్రాంతికి వస్తున్నారు, హిట్ కొడుతున్నారు, బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, లేకపోతే ఇండస్ట్రీ. నాకు తెలిసి ఇది ఈ బ్రేక్ ఈవెన్ అనేది 210 ఉంది మనకి, మన శంకర్ వరప్రసాద్ గారికి 210 ఉంది, 210 crores ఉంది. నాకు తెలిసి ఈ సినిమా అయితే 400, నా ఎస్టిమేషన్ ప్రకారం 400 crores అయితే వచ్చేస్తుంది ఈజీగా. అంత కంటెంట్ ఉంది, అంత ఎంజాయ్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి సినిమాలో. ఎలివేషన్ కావాలా, ఎలివేషన్ ఉంది. స్వాగ్ కావాలా, స్వాగ్ ఉంది. ఎమోషన్ కావాలా, ఎమోషన్ ఉంది. లవ్ కావాలా, లవ్ ఉంది. ప్రతిదీ ఉంది ఈ సినిమాలో. కళ్ళు మూసుకుని అంటే కళ్ళు మూసుకుని కాదు, వెళ్ళిపోండి సినిమాకి, ఎంజాయ్ చేస్తారు సినిమా. ఇంకా మాటలు లేవు, ఓన్లీ బాస్ యాక్షనే. ఇంకా మనం రేటింగ్కి వస్తే 5 out of 3.5 ఇవ్వచ్చు సినిమాకి. బాగుంది సినిమా అయితే. చెప్పాలంటే మెగా ఫ్యాన్స్కి మెగా బ్లాస్ట్, ఫ్యామిలీ ఆడియన్స్కి మెగా ఫెస్ట్. సంక్రాంతి ఇంకా ఎవరిది కాదు. సంక్రాంతి వచ్చి మెగాస్టార్దే ఫిక్స్, దీంట్లో ఏ డౌట్ లేదు. ఇంకోసారి వెళ్దామని బుక్ మై షో చూసా, టికెట్లు లేవు. అరే ఏంట్రా బాబు, ఇలా తగులుకున్నారు ఏంట్రా అన్నట్టు అయిపోయింది అసలు నాకు. ఫుల్ షోలు, అసలు షోనే ఖాళీ లేవు, అన్ని షోలు ఫుల్. రేపు వెళ్దామంటే రేపు కూడా ఫుల్గా ఉంది. చూద్దాం, ట్రై చేద్దాం రేపు. ఒకవేళ వెళ్తే మీకు పెడతాను షార్ట్స్లో, చూడండి. ప్యూర్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, దీంట్లో నో డౌట్. వెళ్ళండి, మెయిన్ పిల్లలతో వెళ్ళండి. ఈ సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళకపోయినా మన శంకర్ వరప్రసాద్ గారికి వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమాని. అసలు స్టార్టింగ్ పాయింట్ నుంచి సినిమా ఎండ్ అయ్యేంత వరకు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంగేజ్ చేస్తూనే ఉంటారు మిమ్మల్ని, అసలు ఎక్కడ బోర్ కొట్టనివ్వరు. ప్రతి సీన్ బాగుంది. దీనికంటే ఇంకా రివ్యూ ఇంకా ఎవరు ఇవ్వలేరు. బాగుంది సినిమా. ఇది వచ్చి సంక్రాంతి మామూలు సంక్రాంతి కాదు, మెగా సంక్రాంతి. వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. వెళ్ళిన వాళ్ళు మా సినిమా ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం మిమ్మల్ని.